ఈరోజు దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ దేశ ఆర్థిక శాఖ మంత్రి అలాగే దేశ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు, అలాగే నిర్మలా సీతారామన్ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో రైడన్ అనేటువంటి సంస్థతో, గూగుల్ అనుబంధ సంస్థ అనేటువంటి రైడన్ అనేటువంటి సంస్థతో విశాఖపట్నం కేంద్రంగా 1 గిగావాట్ డాటా సెంటర్ని ఏర్పాటు చేస్తూ వారు ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదనకు సంబంధించినటువంటి MOU ఒకటి ఈరోజు ఢిల్లీలో జరిగింది. అయితే ఈ ఒప్పందం విశాఖపట్నం కేంద్రంగా 4-5 లొకేషన్స్లో దాదాపు $10 బిలియన్, అంటే సుమారు 87,000 కోట్ల రూపాయలతో ఈ రైడన్ అనేటువంటి గూగుల్ అనుబంధ సంస్థ విశాఖపట్నంలో డాటా సెంటర్స్ ఏర్పాటు చేస్తూ వారి తాలూకా ప్రపోజల్ని MOU రూపంలో ఈరోజు దేశ రాష్ట్ర ప్రభుత్వాలతో ఈరోజు చేసుకున్నటువంటి సందర్భాన్ని మనందరం కూడా చూసాం. సహజంగా గూగుల్ లాంటి సంస్థ మన రాష్ట్రానికి వస్తుందని అన్నప్పుడు సహజంగా ఎవరన్నా దాన్ని స్వాగతిస్తాం. తద్వారా మనకి, మన ప్రాంతానికి, రాష్ట్రానికి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఓ పక్క ఉపాధి, ఓ పక్క రాష్ట్రానికి కూడా రెవెన్యూస్ జనరేట్ అవుతాయనేటువంటిది సహజంగా ఎవరన్నా సరే ఆశించేటువంటి క్రమం. అయితే తర్వాత వారి తాలూకా ఒప్పందం తర్వాత దేశ ప్రధాని గారు ట్వీట్ చేశారు, గూగుల్ CEO సుందర్ పిచాయ్ గారు ట్వీట్ చేశారు. వారితో పాటు అదానీ గారు కూడా వారితో కలిసి, ఈ సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నటువంటి క్రమంలో మాకు సంతోషంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా అదానీ అధినేత అయినటువంటి గౌతమ్ అదానీ గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. సరే, ఆ విషయాలన్నిటికీ లోతుగా వెళ్ళే కంటే ముందు కొన్ని ప్రశ్నలు నిపుణుల దగ్గర నుంచి సేకరించినటువంటి సమాచారం, రాష్ట్రంలో యువతకు ఉన్నటువంటి అవగాహన మేరకు, ప్రతిపక్షంగా మాకున్నటువంటి కొన్ని అనుమానాలు, వీటన్నిటిని కూడా క్రోడీకరించి కొన్ని ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నటువంటిది ఈ పత్రికా సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం. ఈ రాష్ట్రానికి ఏ సమస్య వచ్చినా స్వాగతిస్తాం, దానికి ఎంత సహకారం ప్రభుత్వాల నుంచి ఇచ్చినా సహకరిస్తాం. కాకపోతే తద్వారా వచ్చేటువంటి ఉపయోగాల గురించి కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం మీ మీద, మా మీద, ప్రజల దగ్గర కూడా దీని మీద చర్చ జరగడం కూడా చాలా అవసరం. సహజంగా ఒక ప్రభుత్వం ఒక సంస్థకి భూమి ఇచ్చి, వారికి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చి, వారికి అన్ని రకాలుగా కూడా సహకరించిన తర్వాత ప్రభుత్వంగా ఏం కోరుకోవాలి? 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడుతున్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కానీ సహజంగా ఉపాధి కల్పన ఎంత చేస్తారనేటువంటిది, మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కాకపోయినా ఉపాధి ఎంత కల్పిస్తారనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. 2, తద్వారా వచ్చేటువంటి రెవెన్యూస్, ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి రెవెన్యూస్ ఎంత అనేటువంటిది, ఇవి 2 ప్రధానమైనటువంటి పాయింట్లు ఏ ప్రభుత్వానికన్నా. అయితే మొన్న జరిగినటువంటి 10వ తారీఖు జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో సహజంగా SIPC, SIPB, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనేటువంటిది ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దాదాపు 8-9 మంది మంత్రులతో కూడినటువంటి ఈ బోర్డు మీటింగ్ జరుగుతుంది. ఒక కంపెనీ వచ్చినప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, ఈ ప్రభుత్వం నుంచి ఏ ఇన్సెంటివ్స్ కోరుకుంటా ఉన్నారు, ఈ ప్రభుత్వం ఏమి ఇద్దాం అనుకుంటుంది, ఇవన్నీ కూడా ఈ SIPB మీటింగ్లో జరుగుతాయి.
ఈ ఎస్ఐపిబి మీటింగ్ జరిగిన తర్వాత మరుసటి రోజు ఇది ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్, రాష్ట్రానికి 1,14,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయనేటువంటిది చెప్తూ ఏ విభాగంలో ఎంతెంత పెట్టుబడి ఎంతెంత ఉపాధి కల్పిస్తారనేటువంటి ప్రపోజల్ ఒకటి ఇందులో ప్రచురించడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ డాటా సెంటర్ సంబంధించి ఈ రైడెన్ ఇన్ఫోటెక్ అనేటువంటి సంస్థ 87,520 కోట్ల రూపాయలు పెట్టడానికి ప్రపోజల్ ఇచ్చింది. ఎంప్లాయ్మెంట్ ఉపాధి ఎంతమంది కల్పిస్తున్నారంటే 200 మంది కల్పిస్తున్నారు. 200. సో ఈ 87,000 కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడికి సంబంధించినటువంటి దాంట్లో మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతక లేకపోతే ఇంకోట అనేది సహజంగా ఎంఎన్సీస్ కాబట్టి మనం దానికి కన్ఫైన్ అవ్వలేం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకే ఉపాధి కల్పించాలన్నటువంటి వాళ్ళకి ఆ రెస్ట్రిక్షన్స్ పెట్టేటువంటి అవకాశం మనకు లేదు కాబట్టి సహజంగా ఉపాధి అన్నా కనీసం డాటా సెంటర్స్, అందుకనే గతంలో మీ అందరికీ గుర్తుంది 2023లో అదానీ డాటా సెంటర్కి విశాఖపట్నంలో 132 ఎకరాలు 134 ఎకరాల సబ్జెక్టు కరెక్షన్స్ మేము అలొకేట్ చేసినప్పుడు వాళ్ళు అందులో 200 మెగావాట్ డాటా సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పి వారు కమిట్ అయినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా మేము అందరూ కలిసి కూర్చొని చర్చించుకున్నప్పుడు ఏం జరిగిందనంటే సహజంగా ఇక్కడ కాదు, సహజంగా ప్రపంచంలో ఎక్కడ డాటా సెంటర్స్ పెట్టినా అక్కడ ఉపాధి అనేటువంటిది కల్పన చాలా తక్కువ ఉంటుంది. మొన్ననే సిఫీకి సంబంధించినటువంటి సంస్థ కూడా ఒక డాటా సెంటర్ దానికి ఫౌండేషన్ వేశారు. ఆ రోజు సంస్థకు సంబంధించినటువంటి అధినేత కూడా చెప్పడం జరిగింది, ఇందులో ఉపాధి ఉండదు, డాటా సెంటర్స్ వల్ల ఉద్యోగ కల్పన అనేటువంటిది ఉండదు అనేటువంటి వారు కూడా చెప్పారు. మీ అందరితో కూడా మాట్లాడారు, వారి ఇంటర్వ్యూస్లో కూడా మనం చూసాం. సహజంగా ఇక్కడ కాదు, ప్రపంచంలో ఎక్కడ డాటా సెంటర్స్ ఏర్పాటైనా డాటా సెంటర్స్ వల్ల ఉపాధి అనేటువంటిది కల్పన జరగదు. అందులోని మీరు ఏం చేయలేం, మేము ఏం చేయలేం. అయితే ఆ రోజు మేము అదానికి డాటా సెంటర్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రపోజ్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏం కమిట్మెంట్ ఇచ్చామనంటే, మనం ఏం కమిట్మెంట్ తీసుకున్నామంటే మీరు 200 మెగావాట్ డాటా సెంటర్ ఏర్పాటుతో పాటు మీకు ఇచ్చినటువంటి ల్యాండ్ ఏదైతే కన్సెషన్ రేట్స్లో మేము ఇస్తున్నామో మీరు అక్కడ ఐటీ టవర్స్ కట్టి అక్కడ ఐటీ ఈకో సిస్టమ్ని డెవలప్ చేసి 25,000 మందికి ఉపాధి కల్పించేటువంటి బాధ్యత మీ సంస్థ తీసుకోవాలని చెప్పి కమిట్ చేసాం ఆ రోజు ప్రభుత్వంగా మేము. ఎందుకంటే మీకు ల్యాండ్ కన్సెషన్ రేట్లో ఇస్తున్నాం, అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇన్సెంటివ్స్ అనేటువంటివి మీకు ఇస్తున్నాం, ప్రైమ్ ల్యాండ్ ఇస్తున్నాం, మీరు డేటా సెంటర్ ఏర్పాటు చేసుకునేటువంటి దానికి అన్ని రకాలైనటువంటి సహకారాలు అందిస్తాం. కానీ మీరు ఎంత అడ్వాంటేజెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు పొందుతున్నప్పుడు ఎంత పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేటువంటి దానికి మీరు కూడా ప్రమోట్ చేయాలి, మీరు కూడా ఐటీ టవర్స్ కట్టాలి, మీరు కూడా కన్వెన్షన్స్ కట్టాలి, మీరు కూడా హోటల్స్ కట్టాలి, అక్కడ ఒక ఐటీ పార్క్ లాంటిది డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళ దగ్గర కమిట్మెంట్ తీసుకున్నాం. ఎందుకు? డాటా సెంటర్ వల్ల ఉపాధి రాదు కాబట్టి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కొడుకు పెద్ద ఎత్తున గూగుల్ పేరిట పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అది మనం అందరం కూడా చూస్తున్నాం. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అని, నా 45 సంవత్సరాల చరిత్రలో ఇది గొప్ప అనుభవం అని వారు చెప్పుకుంటున్నారు. సరే, వారి మార్కెటింగ్ విషయంలో మనం ఎవరో సాటిరాము, దాని జోలికి పెద్దగా వెళ్ళను నేను. ఈరోజు తండ్రి కొడుకు ఇద్దరు కూడా గూగుల్ పేరిట గూగుల్ వచ్చేస్తుంది, ఎస్ గూగుల్ వస్తుంది, గూగుల్ డాటా సెంటర్ వస్తుంది. డాటా సెంటర్ ఏర్పాటు చేయమని తప్పలేదు, స్వాగతిస్తున్నాం. కానీ డాటా సెంటర్తో పాటు వాళ్ళ తాలూకా ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టమనండి విశాఖపట్నంలో.
కమిట్ చేయండి వాళ్ళని. ఒక 20,000 మందితోనో 10,000 మందితోనో ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా విశాఖపట్నంలో పెట్టమనండి. పెడితే ఒక 10,000 మందో 20,000 మందో ఐటీ ప్రొఫెషనల్స్ ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేయడానికి వస్తే అప్పుడు ఈకో సిస్టమ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఆ రోజు మేము ఇన్ఫోసిస్ తీసుకొని వచ్చాం. ఇన్ఫోసిస్ కమిట్మెంట్ 10,000 మంది ఎంప్లాయ్మెంట్ చేస్తామని చెప్పి ఇనీషియల్గా 1,500 2,000తో చేస్తామని ఈరోజు ఆ 2,000 మంది పనిచేస్తున్నారు ఇన్ఫోసిస్లో. సో ఇన్ఫోసిస్లో ఎంప్లాయీస్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టింది కాబట్టి ఈరోజు ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఆ రోజు మేము టీసీఎస్ని రిక్వెస్ట్ చేసుకోగలిగాం. ఈరోజు టీసీఎస్ కూడా వారు ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతా ఉన్నారు. సో మీరు గూగుల్ తీసుకొస్తున్నాం అని అంటే గూగుల్ డేటా సెంటర్ వస్తుంది తప్ప గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ వస్తే ఈ ప్రాంతంలో ఆ ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది తప్ప గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అనేటువంటిది అది అవ్వదు అనేటువంటిది అందరికీ తెలుసు. అది మీరు కూడా కమిట్ అయ్యారు. 87,000 కోట్ల రూపాయలకి వచ్చేటువంటి ఉపాధి 200 మాత్రమే అని చెప్పి మీరే చెప్తున్నారు. సో మా తాలూకా అపీల్ ఏంటంటే, ప్రజల తాలూకు అపీల్ ఏంటంటే, ఈ ప్రాంతంలో యువత తాలూకు అపీల్ ఏంటంటే, మీరు ఏదైతే ఎంత ఫెసిలిటీస్ ఎన్ని ఇన్సెంటివ్స్ మీరు ఈ సంస్థకి ఇస్తున్నప్పుడు అదే గూగుల్ సంస్థతో మాట్లాడి ఒక డెవలప్మెంట్ సెంటర్ ఒక 10,000 మందికో 20,000 మందికో ఇక్కడ ఒక సెటప్ చేయమని చెప్పి మా తాలూకు రిక్వెస్ట్. మీరు 500 ఎకరాలు ఈ సంస్థకి ఇస్తున్నారు. ఈరోజు అనకాపల్లిలో కొంత ల్యాండ్ ఇస్తున్నారు, ముడసల్లో కొంత ల్యాండ్ ఇస్తున్నారు, తరువాడలో ఆనందపురం మండలంలో కొంత ల్యాండ్ ఇస్తున్నారు. రేపు పొద్దున సబ్మెరీన్ కేబులింగ్ ల్యాండింగ్ స్టేషన్ దగ్గర కోస్ట్ కానుకొని బీచ్ కానుకొని ఒక 15 ఎకరాలు 20 ఎకరాలు ఇస్తున్నారు. సో డిఫరెంట్ లొకేషన్స్లో ఇస్తున్నారు. సో 25 ఎకరాల్లోనూ 30 ఎకరాల్లోనూ ఒక డెవలప్మెంట్ సెంటర్ పెట్టమనేటువంటిది ఈ ప్రాంత ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ వారి తాలూకా అపీల్ని ఈరోజు ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాం. దీనికి సమాధానం చెప్పమని చెప్పి కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఒక డాటా సెంటర్ ఏర్పాటుకి పవర్ రిక్వైర్మెంట్స్ సహజంగా 1 గిగావాట్ డాటా సెంటర్కి గంటకు కావాల్సింది 10 లక్షల యూనిట్లు గంటకి. నేను చెప్పేది గంటకి అంటే 1 మిలియన్ యూనిట్స్ పర్ అవర్ 1 గిగావాట్ డెవలప్ డాటా సెంటర్కి. ఈరోజు మన విశాఖపట్నం నగరం అంతా కలిపి అంటే జీవీఎంసీ పరిధిలో గంటకి ఎన్ని యూనిట్లు కాలుతున్నాయో తెలుసా మీకు? మొత్తం జీవీఎంసీ పరిధిలో గంటకి ఈ డొమెస్టిక్ కానీ ఇండస్ట్రియల్ కానీ లేకపోతే అదర్ పర్పసెస్ అన్ని కలుపుకుంటే గంటకి యూసేజ్ 1 మిలియన్ యూనిట్స్. అంటే 24 గంటలకి 24 మిలియన్ యూనిట్లు రిక్వైర్మెంట్. అంటే ఈక్వల్ టు విశాఖపట్నం లాంటి పెద్ద నగరానికి గంటకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో ఈ గంటకి 1 గిగావాట్ డెవలప్మెంట్ డేటా సెంటర్కి అంత రిక్వైర్మెంట్ ఉంది. కాదంటలేదు, తప్పులేదు. ఒక కంపెనీ వచ్చినప్పుడు ఆ కంపెనీకి రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు ఆ పవర్ సప్లై కానీ లేదా దానికి సంబంధించినటువంటి వాటర్ సప్లై కానీ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. కానీ దీన్ని మీరు అసెస్ చేశారా లేదా? ఇంత పెద్ద ఎత్తున పవర్ కన్జంప్షన్ అనేటువంటిది ఒక సంస్థ మీద ఒక సంస్థకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు గ్రిడ్ మీద పడేటువంటి బర్డెన్ ఎంత, తద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, అసలు దీని మీద ఏమైనా అసెస్మెంట్ అనేటువంటిది ప్రభుత్వం చేస్తుందా లేదా అనేటువంటిది కూడా నిపుణులు సంబంధించినటువంటి ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాని మీద అవగాహన కలిగినటువంటి నిష్ణాతులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాని మీద కూడా నివృత్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నాం.